హీరోలు కొత్తదనం కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఫార్ములా బేస్డ్ సినిమాలు చేసే డైరెక్టర్లని, పాత కథల్ని పక్కన పెట్టి కథలతో ఎగ్జైట్ చేస్తున్న కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు. అలా స్టార్ హీరోల్ని ఇంప్రెస్ చేసి పెద్ద సినిమా ఛాన్సులు దక్కించుకున్న చిన్న డైరెక్టర్లు ఎవరు? యంగ్ డైరెక్టర్లని నమ్మి సినిమా ఛాన్సులు ఇచ్చిన స్టార్ హీరోలు ఎవరు? సినిమా ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకప్పుడు సేఫ్ సినిమాలు చేసే హీరోలు ఇప్పుడు కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోల్ని కూడా హ్యాండిల్ చేయని డైరెక్టర్స్ ఏకంగా స్టార్ హీరోస్ తో సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సాంగ్ మేకింగ్ ఇంటెన్సిటీ చూసి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టార్ డైరెక్టర్ తీసినట్టు తీశారంటూ టాక్ నడుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చిన్న డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు చిన్న హీరోలతో సినిమాలు చేసిన జ్యోతి కృష్ణ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ మరో చిన్న డైరెక్టర్ సుజిత్ కి కూడా ఛాన్స్ ఇచ్చారు. సుజిత్ ఇప్పటి వరకు జస్ట్ రెండు సినిమాలు చేశాడు. ప్రభాస్ తో సాహో మూవీ చేసినా అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. అయినా సరే పవర్ స్టార్ మాత్రం సుజిత్ ని నమ్మి చిన్న డైరెక్టర్ అయినా ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ బాక్సాఫీస్ రికార్డ్స్ తో హిస్టరీని క్రియేట్ చేసిన హీరో చిన్న డైరెక్టర్ అయిన మారుతికి ఛాన్స్ ఇచ్చారు. మారుతి ఇప్పటి వరకు పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేయలేదు. అసలు ప్రాపర్ కమర్షియల్ మూవీయే చేయలేదు. అయినా సరే మారుతితో రాజాసాబ్ మూవీ చేస్తున్నారు ప్రభాస్. హర్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే బాగా డిలే అయినా అవుట్కమ్ బాగుంటుందని భరోసా ఇస్తున్నారు మారుతి. మరి ఈ స్టార్ హీరో చిన్న డైరెక్టర్ కాంబినేషన్ థియేటర్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూడాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చిన్న డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చారు. జస్ట్ ఉప్పిన అనే ఒకే ఒక్క సినిమా చేసిన బుచ్చిబాబుతో పెద్ద మూవీ చేస్తున్నారు చరణ్. బుచ్చిబాబు కూడా చరణ్ కోసం 3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసిన తర్వాత సేఫ్ డైరెక్టర్స్ తో కాకుండా చిన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడంతో పెద్ద సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.